ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. S24 కొనాలా వద్దా అనే దానికి కంక్లూజన్కి వచ్చేసాను అనమాట. అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను నాకు డెలివరీ తోటి నాకు అయిన ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు కొనాలి అనడానికి నేను చేసిన ప్రయోగాలు ఏంటి అన్నది చెప్దామని అనుకుంటున్నాను అనమాట. సో అయితే ఇది సేల్ స్టార్ట్ అయ్యింది 23rd అనమాట. సో ప్లస్ మెంబర్స్కి ఈ అమెజాన్లో వేరే వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి 1 డే బిఫోర్ సేల్ ఉంటుంది. అంటే 22nd అంటే 21st మిడ్ నైట్. సో 21st సండే, 22nd మండే అనమాట. సో అయితే ఇది సేల్ అనౌన్స్ చేశారు. సో అనౌన్స్ చేసిన తర్వాత నుండి అప్పటికే నాకు మైండ్లో కన్ఫ్యూజన్ ఉందన్నమాట. S24 మన బడ్జెటా, అసలు మనం తీసుకోవాలా, మనకు అసలు అంత అవసరం ఉందా లేదా? ఇప్పుడు మెయిన్ వాడు సేల్ ఇచ్చాడని కాదు, మనకు అవసరం ఉంటేనే కదా తీసుకోవాలి. సో ఆ పాయింట్లో అసలు తీసుకోవాలా వద్దా అనేసి నాకు మామూలుగా ఆఫీస్ అవర్స్ కాకుండా బయట ఖాళీగా ఉండే టైంలో అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ దొరికేదనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టేసుకునేవాడిని. హాఫ్ అన్ అవర్ లోపు 5 మినిట్స్లో వెళ్ళడానికి, 5 మినిట్స్లో వచ్చేయడానికి, 20 మినిట్స్ అక్కడ టైం స్పెండ్ చేయడానికని. దగ్గరలో ఈ క్రోమా అని, రిలయన్స్ అని, బజాజ్ అని, ఈ మొబైల్ ఎలక్ట్రానిక్స్ అవి ఉంటాయి కదా. సో దగ్గరలో నేను ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్కి దగ్గరలో అక్కడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా చూసుకునేవాడిని అనమాట. S24 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అక్కడికి వెళ్ళిపోయి అది క్లియర్గా ఎలా అంటే కెమెరా ఎలా వర్క్ చేస్తుంది, కెమెరాలో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఒకవేళ ఎడిటింగ్ ఓపెన్ చేస్తే ఆ ఎడిటింగ్లో మనం ఎలా చేసుకోవాలి అని ఇలా పిన్ టు పిన్ నాకు మెయిన్ ఇది ఎడిటింగే ఉండాలి కదా. సో ఎడిటింగ్ ఉండాలి, ప్లస్ ఇప్పుడు యూట్యూబ్కి స్టార్ట్ అవుతున్నాను కనుక నాకు వీడియో కూడా మంచి క్వాలిటీ ఉండాలి. సో ఆ పాయింట్లో ఎంత క్లియర్గా చూశానంటే ఆఖరికి ఐఫోన్కి దీనికి పక్కన ఉంటే ఆ డెస్క్కి ఈ డెస్క్కి రెంట్కి అటు నడుస్తా ఇటు నడుస్తా చూసుకునే అంత దారుణంగా పిచ్చెక్కినట్టు చేసినాను అనమాట నేనైతే. ఎందుకంటే పర్ఫెక్టో కాదో చూసుకోవాలి కదా. సో నాకు ఎస్ సిరీస్ మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అప్పట్లో S20 FE అని ఆ మోడల్ వచ్చింది. అది రఫ్గా నాకు ఒక 25లో పడింది. కార్డ్ అని అవని ఇవని అన్నీ కలిపితే ఒక 2-3 ఇయర్స్ నా చేతిలోనే వాడాను. తర్వాత అది ఎవరో తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళ దగ్గర మరీ ఫోన్ లేదంటే సో వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. సో అప్పటి నుండి నాకు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఎస్ సిరీస్ బాగుండిద్ది, మనకి చాలా అవసరమే ఉంది అని కంక్లూజన్కి వచ్చేసి దానికోసం నేను ఇంకా అదిగో ఆ షోరూమ్లో అనక అలా తిరిగి అలా కంపేర్ చేసుకున్నాను నేను ఫోన్ని. మనకి ఇది కావాలా, ఈ యూట్యూబ్ వాళ్ళు చెప్పిందో లేకపోతే వాళ్ళవి కూడా చూశాను, మరీ చూడకుండా ఏం లేను కానీ యూట్యూబ్ వాళ్ళతో చూసిన దానికంటే నేను డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళిపోయి పీస్ టు పీస్ చూసుకొని ఇంకా నా క్లారిటీ వచ్చాక కొందామని డిసైడ్ అయ్యి సండే రోజు డ్యూటీసు వర్క్స్ ఉన్నాయి పెండింగ్లో. సో ఆ రోజు 9 వరకు డ్యూటీసు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని 10 వరకు ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి 11 టైంలో ల్యాప్టాప్లు ఫోన్లు అన్నీ ఎదురేసుకొని కూర్చొని మళ్ళీ అదే రివైండ్. అసలు కొనాలా వద్దా, మనకి అవసరమా, అంత బడ్జెట్ అవసరమా, అసలు మనకి ఫోన్ అవసరమా అని ఇవన్నీ ఆలోచించుకొని ఫైనల్గా 22nd అంటే 21st మిడ్ నైట్ దాటి మండేకి అలా అడుగు పెట్టింది 22ndకి వెంటనే బుక్ చేసేసాను. వితిన్ 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అనుకుంటాను. ట్రై చేస్తే అది నాకు గోల్డ్ కలర్ తీసుకుందాం అనుకుంటే అది దొరకలేదు. సో అది వేరే కలర్కి వచ్చేసింది అనమాట. సో ఓకే, బుక్ అయిపోయింది. అప్పుడు నేను 22ndకి బుక్ చేస్తే అది 23rdకే నాకు డెలివరీ చూపించేసింది. సో ఓకే, నాకు ఇంకా మంచిదే కదా, 1 డే లోపే డెలివరీ అయిపోతే అనుకొని నేను కూడా ఓకే అనుకున్నాను అది తీసుకుందామని. కానీ 22nd మార్నింగే నాకు మెసేజ్ వచ్చింది. అంటే మార్నింగ్ 9-10 ఆ టైంలో అనమాట. మీకు ఈరోజే ఛాన్స్ ఉంది డెలివరీకి అని. ఇంకా మంచిదే, అంటే ఇంకా ఫాస్ట్గా అయ్యిద్ది కదా. సో ఇంకా మంచిదే అని నేను అనుకుంటే
ఈవినింగ్ 6, 7 ఆ టైంకి డెలివరీ పర్సన్ తీసుకున్నట్టు ఔట్ ఫర్ డెలివరీ అని మెసేజ్ వచ్చింది. సో, ఓకే. డెలివరీ పర్సన్ కూడా తీసుకున్నాడంటే ఇంక ఇంటికొచ్చేసిద్ది. పైగా మామూలుగా అయితే ఎప్పుడైనా ఈకార్ట్ నుండి వచ్చిద్ది. కానీ ఈసారి షడా ఫ్యాక్స్ నుండి వచ్చింది మెసేజ్. సో, ఎవరైతే ఏంటి అది షడా ఫ్యాక్స్ అయినా, ఈకార్ట్ అయినా, అమెజానోడు గానీ, ఎవడైనా గానీ మనకి అది ఫస్ట్ డెలివరీ మనకు అందితే అదే 10,000. సో, ఓకే అనుకున్నాను. కానీ 7కి నాకు సికింద్రాబాద్‌లో పని పడింది. నేను ఇంటి దగ్గర వేరే మనుషులకి చెప్పాను. "అరే మామ ఫోనొస్తది కొంచెం తీసి పక్కన పెట్టండిరా. ఓపెన్ బాక్స్ అయితే మాత్రం వదిలేయండి. నేను రేపు తీసుకుంటానులే" అని చెప్పాను మా వాళ్ళకి. వాళ్ళు ఓకే అన్నారు. నేను సికింద్రాబాద్ ఎళ్ళాను. పని చూసుకున్నాను. సో, 9, 9:30 టైంలో నాకు మెసేజ్ వచ్చింది. "ఈరోజు మేము డెలివరీ ఇవ్వలేకపోతున్నాం. సో, మీకు ఇంకా 23కి గానీ, 25కి గానీ హ్యాండ్ ఓవర్ చేస్తాం" అన్నట్టు మెసేజ్ వచ్చింది. అరే! నేను ఇంత ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఈ టైంలో ఇది ఇలా ఎళ్ళిపోతే ఎలాగా అని జెప్పేసి నేను డెలివరీ పర్సన్‌కి ఫోన్ చేశాను. 2, 3 అటెంప్ట్స్‌కి గానీ వాడు ఫోన్ ఎత్తలేదు. ఓకే. అది గూడా ప్రాబ్లమ్ గాదు. పాపం తన ప్రాబ్లమ్స్ తనవి. తను మార్నింగ్ నుండి ఎప్పటి నుండి చేస్తున్నాడో తెలీదు. సో, తనను కూడా ఏం చూసుకోకుండా నేను మళ్ళీ ఇంకొకసారి 10 ఆ టైంలో నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే ఫోన్ చేశాను తనకి. ఫోన్ చేసి, "అన్న ఇది నా ఆర్డర్ ఒకటి మీ దగ్గర ఉండిపోయింది. తీసుకుందాం అనుకుంటున్నాను. మీరొచ్చినా పర్లేదు. కానీ ఈ టైంలో మీరు రాలేరు కాబట్టి నేనే వస్తానులే" అన్నాను. అంటే, "అన్న నేను షిప్‌మెంట్ అంతా ఐ మీన్ వాళ్ళ స్టోర్‌లో పెట్టేశారు. సో, స్టోర్‌లో అయితే వేరే పర్సన్ ఉంటారు. మీరు వెళ్తే ఇస్తారు కావాలంటే. మరి మీ ఇష్టం అన్న. మీరు వెళ్తే వెళ్ళండి. లేకుంటే రేపు వేరే పర్సన్ ఎవరైనా ఇస్తారు" అని చెప్పారు. "లేదులే అన్న నాకు ఎమర్జెన్సీనే ఉంది. నేను తీసుకుంటాను." ఎందుకంటే నేనేం ఆలోచించానంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సికింద్రాబాద్‌లో ఉన్నాను. నేను ఇటు పంజాగుట్ట వైపు వెళ్ళిపోవాలి. సో, వెళ్ళే దారిలో బేగంపేట వచ్చేస్తుంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రోడ్‌కి అపోజిట్‌లోనే వీళ్ళ స్టోర్స్ ఉంటాయి అన్న విషయం నాకు పిచ్చ క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే నేను గల్లీ, గల్లీ తిరుగుతుండేవాడిని. సో, నాకు క్లియర్‌గా తెలుసు అదే గల్లీ లోపలే ఉంటుందని. సో, నేను కాలిక్యులేషన్ ప్రకారం అయితే నాకొక 500 మీటర్సో, 1 కిలోమీటర్ అప్ అండ్ డౌన్‌కి ఏసుకుంటే కూడా అంతే పెరిగిద్ది. సో, మళ్ళీ దానికోసం రేపు వేరే మనిషికి చెప్పటం, లేపోతే నా పనులు ఆపుకొని నేను అక్కడ కూర్చోవడం కంటే, ఈ 1 కిలోమీటరో, 500 మీటర్స్ ఎక్స్‌ట్రా వెళ్ళడమే మేలులే అని చెప్పేసి తనకి చెప్పి నేను వెళ్ళిపోయాను. సో, అక్కడ పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్‌కి ఓటీపీ ఇచ్చాను. మొబైల్ తీసుకున్నాను. ప్రశాంతంగా ఇంటికొచ్చేసాను. కానీ మొబైల్ మాత్రం మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే మీకు క్లారిటీ వచ్చుండాలి. అసలు జూమ్ అవుట్‌లు, జూమ్ ఇన్‌లు మీకు తెలియాలని జెప్పేసే నేను వైట్ హౌస్ బేగంపేట ఉంటుంది గదా! అక్కడికొచ్చి వీడియో తీస్తున్నానిప్పుడు. సో, ఈ వీడియో చూసాక మీకు క్లారిటీ వచ్చేసుండాలి. అసల కెమెరా ఏ రేంజ్‌లో ఉంది ఇందులో అని. భయంకరమైన కెమెరా అండి. నేను కొన్నందుకు నేను ఫుల్లుగా సాటిస్ఫై అయిపోయాను. కెమెరా విషయం. కెమెరా ఇప్పుడు కెమెరా అనే గాదు ఇంకా మొత్తం ఆల్ రౌండర్ ఫోన్. కాకుంటే